5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత 2 ఏళ్ల తర్వాత ఈ ఎన్నికలు జరగడము, కేంద్రంలోని అంతర్జాతీయంగాని మోడీ ప్రతిష్టకు సంబంధించి అనేక సవాళ్లు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికలు చోటు చేసుకోవడం. ఇటీవల మనం చూసాము, డీలిమిటేషన్ బిల్లు తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఏ బిల్లు పెట్టినా పాస్ అవుతూ వచ్చింది. కానీ ఈసారి ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా దాన్ని ఓడించడము, దానికి ఆల్టర్నేటివ్ యాక్షన్ ప్లాన్ కింద పొలిటికల్ మైలేజ్ తెచ్చుకోవడానికి, మహిళల హక్కుల్ని దెబ్బతీయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయంటూ మోడీ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, వీటన్నిటి ప్రభావం కారణంగా ఈ అసెంబ్లీ ఎన్నికలు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి, భారతీయ జనతా పార్టీ యొక్క దూకుడికి అడ్డుకట్టబడుతుందా, అందులోని భారతీయ జనతా పార్టీని తీవ్రంగా వ్యతిరేకించేటటువంటి 2 ప్రధానమైనటువంటి ప్రాంతీయ పార్టీలకి సంబంధించినటువంటి రాష్ట్రాలు ఈ ఎన్నికల్లో ఉండడంతో బీజేపీ ఎంత మేరకు తన ఇన్ఫ్లుయెన్స్ని చూపించగలుగుతుంది, 2029 ఎన్నికల నాటికి తన మళ్ళీ లైన్ క్లియర్ చేసుకోగలుగుతుందా లేదా అనేటటువంటి అనేక ప్రశ్నలకి సమాధానంగా ఈ ఎన్నికలు జరిగాయి. ఇంకా యాక్చువల్ రిజల్ట్స్, ఎగ్జాక్ట్ రిజల్ట్స్ చూడడానికి 4వ తారీఖు వరకు వేచి చూడాల్సి ఉన్నప్పటికీ, ఈ జరిగిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ మాత్రం వచ్చాయి. పోలా పోల్స్ దాదాపు 8 సంస్థలు, జాతీయంగా ప్రతిష్టగా ఉన్నటువంటి 8 సంస్థలు ఈ సర్వేలు నిర్వహించాయి. ఓవరాల్గా అందరూ అంచనా వేస్తున్నట్లుగానే 4 రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ క్లియర్ కట్గా విన్నర్స్ ఎవరో తేల్చి చెప్పినప్పటికీ, పశ్చిమ బెంగాల్కి సంబంధించి మాత్రము మెజార్టీ పోల్స్ అంటే ఓవరాల్గా పోల్ ఆఫ్ ది పోల్స్లో బీజేపీకి ఓటేసినప్పటికీ, సంస్థల పరంగా చూస్తే 4 సంస్థలు బీజేపీకి, 4 సంస్థలు తృణమూల్ కాంగ్రెస్కి నెగ్గుతాయనేటటువంటి అంచనాలు ఇవ్వడంతో బెంగాల్ పేటముడి అనేటటువంటిది ఇప్పుడు సర్వత్రా దేశవ్యాప్తంగా చర్చనీయమవుతుంది. దీని యొక్క ప్రయారిటీ అంటే ఈ ఎన్నికల ప్రయారిటీని చూస్తే కనుక, తమిళనాడులో డిఎంకే స్టాలిన్ సిద్ధాంతపరంగానే, అంతేకాకుండా దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా కానీ రకరకాల కారణాలతో బీజేపీకి కొరుకుడు పడినటువంటి కొయ్యగా మారడమే కాకుండా ఒక సవాల్ విసురుతున్నాడు. ఎందుకంటే దక్షిణ భారతదేశం మొత్తానికి తానే ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా బీజేపీ ప్రాబల్యానికి అడ్డుకట్ల వేయడమే కాకుండా ఆల్టర్నేటివ్ ఐడియాలజీతో కూడా చాలా బలమైనటువంటి ప్రభావం చూపుతున్నారు. ఇండియా కూటమిలో ఆయన చాలా కీలక పాత్ర కూడా పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిఎంకేని అడ్డుకోవాలి, ఎంతో కొంతమేరకు దెబ్బతీయాలనేది ఎన్డీఏ ఆలోచనగా ఉంది. నిజానికి బీజేపీకి ఏఐడిఎంకే తోటి వెళ్ళడానికి ఇష్టం లేకపోయినప్పటికీ అక్కడ అన్నామలై బీజేపీ ఇండిపెండెంట్గా బలపడాలని చాలా ప్రయత్నం చేసి ఆ మేరకు ఓటింగ్ను కూడా పెంచినప్పటికీ, డిఎంకేని ఓడించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అంతా కలిసి అనే ఏకైక లక్ష్యంతోనే బీజేపీ ఏఐడిఎంకేతో కలవడము, తమ నాయకుడైనటువంటి అన్నామలైని కూడా పక్కన పెట్టి ఒప్పించి ఈ పోటీలో కూటమిగా వెళ్ళడం అనేది జరిగింది. అంటే తమిళనాడుకు సంబంధించి బీజేపీ ఇస్తున్నటువంటి ప్రయారిటీ, స్టాలిన్ ప్రత్యేకించి నాయకుడిగా, దక్షిణాది నాయకుడిగా స్టాలిన్ ఎదుగుతున్నటువంటి తీరు, ఇండియా కూటమికి ఒక అసెట్గా మారడము, అవసరమైతే ఉత్తర దక్షిణ అనేటటువంటి విభజన తీసుకురావడం ద్వారా సవాల్ విసరడానికి బీజేపీకి ఆయన తయారు కావడం అనేటటువంటిది బీజేపీకి చాలా కంట్లో నలుసులా మారింది. అందువల్ల తమిళనాడు ఒక ప్రయారిటీగా ఈ ఎన్నికల్లో చూడాలి. ఇంకా వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ ఎడ్డమంటూ సర్ దగ్గర నుంచి, అంతకుముందు సిఐఏ దగ్గర నుంచి ప్రతి విషయంలోని బీజేపీని కౌంటర్ చేయడం, అందులోనే పెద్ద రాష్ట్రం కావడము, అక్కడ కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ క్షీణించి ఉన్నటువంటి పరిస్థితుల్లో తృణమూల్ కాంగ్రెస్ 3 సార్లు 15 సంవత్సరాలు వరుసగా నెగ్గుతూ వచ్చింది. ఈసారి నెగ్గితే కనుక భవిష్యత్తులో ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గానే ఆమెని ప్రకటించక తప్పనటువంటి అనివార్యత ప్రతిపక్షాలకు ఏర్పడుతుంది. ఇండియా కూటమి కూడా ఒప్పుకోక తప్పదు. అందువల్ల ఆమె డైరెక్ట్గా నేరుగా మోడీనే ఢీకొంటున్నట్లుగా సవాల్గా మారినటువంటి పరిస్థితుల్లో అక్కడ అధికారం తెచ్చుకోవడం ద్వారా ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీ అవ్వచ్చు, లేదంటే మోడీ తిరుగులేని నాయకుడని నిరూపించడం కావచ్చు, ఇవన్నీ బీజేపీ ప్రయారిటీగా ఉన్నాయి. వెస్ట్ బెంగాల్, ఈ తమిళనాడు మాత్రము అందువల్లనే ఈ ఎన్నికకి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఇంకా అస్సాము ఎలాగో బీజేపీ 3వ మళ్ళీ 2 అవుతుందని, తర్వాత కేరళలో చూస్తే కనుక ఎల్డీఎఫ్ యూడీఎఫ్ ఎప్పటికే
2 సార్లు నెగ్గి ఉంది. సాధారణంగా అయితే కేరళలో ఒకసారి ఎల్డీఎఫ్ వస్తే ఒకసారి కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ రావడం అనేది ఆనవాయితీగా ఉంది. కానీ గతంలో 2021లో ఎల్డీఎఫ్ రెండోసారి రావడంతో ఈసారి ఎలాగో మారుతుంది అనుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే ఫలితాన్ని చెప్పాయి. ఇక పుదుచ్చేరి లాంటి చిన్న రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉండడం ఇదంతా అడ్వాంటేజ్గా మారి చిన్న రాష్ట్రం 30 అసెంబ్లీ సీట్లే కాబట్టి అక్కడ పెద్ద ప్రయారిటీ లేదు. అయితే ఈ 2 రాష్ట్రాలు మాత్రము కీలకంగా తమిళనాడు, వెస్ట్ బెంగాల్ కీలకంగా మారి తమిళనాడులో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్, పోల్ ఆఫ్ ద పోల్స్ చూసినా డిఎంకేకే పట్టం కట్టాయి. ఒక్క సంస్థ మాత్రము అంటే యాక్సిస్ ఇండియా టుడే, యాక్సిస్ ఇండియా ఎన్డీటీవీకి సంబంధించినటువంటి సర్వే మాత్రము టీవీకేకి చెందినటువంటి సినీ స్టార్ విజయ్ చాలా కీలకం కాబోతున్నారు. ఆయన అధికారం కూడా చేపట్టే అవకాశం ఉంది. 90 నుంచి 120 సీట్లు ఆయనకు వస్తాయంటూ ఆ ఒక్క సంస్థ మాత్రమే విజయ్కి అనుకూలంగా ఇస్తే మిగిలినటువంటి అన్ని సర్వే సంస్థలు కూడా డిఎంకే మళ్ళీ అధికారంలోకి రాబోతుందని చెప్పారు. వెస్ట్ బెంగాల్లో మాత్రం 4 సంస్థలు వెస్ట్ బెంగాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్కు అనుకూలంగా మాట్లాడితే మరో 4 సంస్థలు బీజేపీకి అనుకూలంగా మాట్లాడాయి. కానీ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్కి సంబంధించినటువంటి దాన్ని చూసుకుని పోల్ ఆఫ్ ది పోల్స్ అంటే యావరేజ్ తీసినప్పుడు మాత్రం మొగ్గు స్లైట్గా బీజేపీకి చూపించాయి ఈ సర్వేస్ అన్నీ కలిపి. ఓవరాల్గా చూస్తే కనుక వెస్ట్ బెంగాల్ ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది. అంటే ఎగ్జాక్ట్ పోల్ రిజల్ట్స్ వచ్చేవరకు ఎగ్జిట్ పోల్స్లో మిగిలిన 4 రాష్ట్రాల్లో మాత్రం ఎవరు అధికారంలో రాబోతున్నారు అనేది స్పష్టంగానే ఎప్పటికే వెల్లడైనటువంటి ఫలితంగా చూడాలి. ఓవరాల్గా ఎగ్జిట్ పోల్ ఫలితాన్ని చూస్తే అస్సాంలో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అంటే 3వసారి వస్తుంది. ఇక తమిళనాడులో 2వసారి డిఎంకే మళ్ళీ అధికారంలోకి వస్తుంది. కేరళలో మాత్రం 2 సార్లుగా అధికారంలో ఉన్నటువంటి ఎల్డీఎఫ్ కూటమి దెబ్బతిని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి అధికారంలోకి రాబోతుంది. ఇక పుదుచ్చేరి లాంటి చిన్న రాష్ట్రంలో మళ్ళీ మరోసారి ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి 30 సీట్లు మాత్రమే ఉంటాయి. అక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే ఎన్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలోకి రాబోతుంది. ఈ ఓవరాల్గా చూస్తే వెస్ట్ బెంగాల్, తమిళనాడులో మాత్రము తమిళనాడులో కూడా ల్యాండ్ స్లైడ్గా వన్ సైడ్గానే ఎలక్షన్ జరిగింది అనేటటువంటిది. టీవీకే లాంటి పక్షం ఉన్నప్పటికీ టీవీకే ఓట్లు గెలిచడానికి 20 లోపు సీట్లు తెచ్చుకోవడానికే పరిమితమైంది. ఇక ఏఐడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ మాత్రం 60 నుంచి 100 లోపు సీట్లకి పరిమితమయ్యేటటువంటి అవకాశాలు, మ్యాక్సిమం 100-60 మినిమంకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. వెస్ట్ బెంగాల్ మాత్రము ఇంకా పీటముడిగానే కనిపిస్తోంది పోల్ ఆఫ్ ది పోల్స్ అని చూసినా. ఓవరాల్గా మీడియాలో కవర్ అయినటువంటి పోల్ ఆఫ్ ది పోల్స్ చూస్తే కనుక తమిళనాడులో డిఎంకే ప్లస్ అంటే డిఎంకే చాలా సాలిడ్ కూటమిని ఏర్పాటు చేసుకుంది. కాంగ్రెస్ ఇతరత్ర చిన్న చితక పార్టీలతో కలిపి పవర్ ప్యాక్డ్ అన్నట్టుగా చాలా బలమైనటువంటి కూటమిని ఏర్పాటు చేసుకుంది. అటువంటి డిఎంకే, ఇప్పుడు అధికారంలో ఉన్న డిఎంకే 120 సీట్ల వరకు రావచ్చు అనేది సగటున అన్ని సర్వేలు కలిపి తీసినప్పుడు వచ్చినటువంటి అంచనా. 120 సీట్లు అంటే 234 స్థానాలు ఉండేటటువంటి తమిళనాడులో 120 సీట్లు ప్లస్ అంటే ఖచ్చితంగా మెజార్టీ మార్క్ వచ్చేస్తారనేటటువంటిది. అన్నాడీఎంకే పోల్ ఆఫ్ ది పోల్స్లో 77 సీట్లు అంటే యావరేజ్ 77 సీట్లు మాత్రమే వస్తాయని. అయితే టీవీకే ప్లస్కి మాత్రం 36 సీట్స్ పోల్ ఆఫ్ ది పోల్స్లో వచ్చాయి. అంటే యాక్సిస్ ఇండియా ఎన్డీటీవీ చేసినటువంటి సర్వేలో ఈ టీవీకేకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యం ఇవ్వడంతో ఇక్కడ ఆ సంఖ్య పెరిగి 36 దాకా వచ్చింది. సాధారణంగా మిగిలిన సర్వేలు 7 సర్వేల వరకు 20 లోపు సీట్లు రావచ్చని అంచనా వేస్తే ఒక్కసారిగా 120 సీట్లు రావచ్చని యాక్సిస్ ఇండియా ఏదైతే అంచనా వేసిందో దానివల్ల టీవీకే ఫిగర్ మాత్రం పోల్ ఆఫ్ ది పోల్స్లో 36 వరకు పెరిగింది. ఇంకా వెస్ట్ బెంగాల్లో టీఎంసీ ప్లస్ తృణమూల్ కాంగ్రెస్ ప్రస్తుతం 3వసారి అధికారంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్కి ప్లస్ అంటే ఇతర చిన్న పార్టీలకు కలిపి 142 స్థానాలు అంటే ఇక్కడ 294 స్థానాలు ఉండేటటువంటి వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో 142 స్థానాలు వస్తాయి అనేటటువంటిది పోల్ ఆఫ్ ది పోల్స్. అంటే మెజార్టీ మార్క్కి ఇంకా తక్కువగానే ఉంటుంది అనేటటువంటిది. మెజార్టీ మార్క్ అంటే 148 స్థానాలు మినిమం రావాల్సి ఉంటుంది. 142 దగ్గర వెస్ట్ బెంగాల్లో టీఎంసీ ఆగిపోవచ్చు అనేటటువంటిది అంచనా. ఇక బీజేపీ మాత్రం 143 అంటే 1 సీట్ ఎక్కువగా వస్తుంది, కాంగ్రెస్ ప్లస్ 1 వస్తాయి అనేటటువంటిది అంచనా వేసే. ఓవరాల్గా చూస్తే కనుక టగ్ ఆఫ్ వార్ అంటే పటాపోటీ వాతావరణం ఉన్నప్పటికీ కొంచెం ఎడ్జ్ మాత్రం బీజేపీకే ఉందనేటటువంటిది వెస్ట్ బెంగాల్ ఎగ్జిట్ పోల్ ఫలితం. కేరళలో ఎల్డీఎఫ్ అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎల్డీఎఫ్ 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి ఎల్డీఎఫ్ 60 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది అనేది. మరోవైపు యూడీఎఫ్ 75 స్థానాల వరకు తెచ్చుకుంటుందని, బీజేపీ ప్లస్ అంటే బీజేపీ ఎన్డీఏ 4 సీట్లు వస్తాయని. ఇక్కడ 140 సీట్లు అసెంబ్లీ సీట్లు ఉంటే 60 స్థానాలకే ఇది పరిమితం అవుతుంటే
75 యూడిఎఫ్ అంటే 70 సీట్లు వస్తేనే మెజార్టీ మార్క్ కాబట్టి యూడిఎఫ్ అంటే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ 75 స్థానాల వరకు తెచ్చుకుంటుందంటే అధికారంలోకి రాబోతుంది అనేటటువంటి అంచనాలు అందించాయి. ఇంకా అస్సాంలో ఉండేటటువంటి సీట్ల సంఖ్య 126 మాత్రమే. 126 అంటే మనకి 63 స్థానాలు వచ్చినా కూడా మెజార్టీ వచ్చేస్తుంది. కానీ బీజేపీ నేతకి మాత్రం 92 స్థానాలు అంటే బంపర్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటే 2/3 మెజార్టీ దిశలో అస్సాంలో బీజేపీ వెళుతోంది. కాంగ్రెస్ పోటీ పడుతున్నటువంటి ప్రధాన ప్రత్యర్థిగా పోటీ పడుతున్నటువంటి కాంగ్రెస్ 29 స్థానాలకి అంటే దాదాపు 1/4కే పరిమితం అవుతున్నటువంటి స్థితి ఉంది అంటూ పోల్ ఆఫ్ ది పోల్స్. ఇక పుదుచ్చేరిలో ఎన్ఆర్సీ ప్లస్ అంటే బీజేపీ అండ్ ఎన్ఆర్సీ ఎన్డీఏ అన్ని కలిపిన 20 సీట్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానాల సంఖ్య పుదుచ్చేరిలో 30 స్థానాలు మాత్రమే. 30 స్థానాల్లో 20 అంటే 2/3 కిందే చూడాల్సి ఉంటుంది. ఎన్ఆర్సీ 2/3లోకి వస్తోంది 20 సీట్స్. కాంగ్రెస్ ప్లస్ అనేటటువంటివి 8 సీట్లు వస్తున్నాయి. కానీ కొత్తగా ఏర్పాటైనటువంటి టీవీకే పుదుచ్చేరిలో విజయ్ నేతృత్వంలో టీవీకే ఒక స్థానం తెచ్చుకోవచ్చు అనేటటువంటిది పోల్ ఆఫ్ ది పోల్స్ అంచనాగా కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి క్లారిటీ మాత్రం ఇంకా స్పష్టంగా కనిపించట్లేదు. ఇక ఓవరాల్గా ఎగ్జిట్ పోల్స్ ముఖ చిత్రానికి మనం వెళ్తే తమిళనాడులో మొత్తం 234 సీట్లు, మ్యాజిక్ మార్కు 138. ఏ సంస్థ ఎలా ఇచ్చింది రిజల్ట్స్ అనేది సర్వే సంస్థ యాక్సిస్ మై ఇండియా అనేది డిఎంకే ప్లస్కి 92 to 110 సీట్ల మధ్యలో వస్తాయని, ఏఐడిఎంకేకి చాలా తక్కువ అంటే 22-23 అంటే ఆల్మోస్ట్ ఇది థర్డ్ పక్షానికి పడిపోద్ది ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అనేటటువంటిది. టీవీకేకి మాత్రము 98 నుంచి 120 అంటే కొత్తగా పార్టీ పెట్టినటువంటి విజయ్ నేతృత్వంలోని టీవీకే 98-120 అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి డిఎంకేని అధిగమించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనేది యాక్సిస్ మై ఇండియా ఇచ్చినటువంటి అంచనా. ఇది ఒక్కటి మాత్రమే, ఈ సంస్థ ఒక్కటి మాత్రమే టీవీకే అధికారంలోకి వస్తుంది అనేది. ఇంకా జేవీసీ అనేది 75, 95, 128, 147 అంటే ఇక్కడ జేవీసీ అనేటటువంటి సంస్థ మాత్రం ఏఐడిఎంకే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ అంచనా వేసింది. టీవీకేని మాత్రం చాలా తగ్గించి 8-15కి పరిమితం అవుతుందని. కామాఖ్య అనలిటిక్స్ అనేటటువంటి సంస్థ కూడా డిఎంకే అధికారంలోకి వస్తుందని, సెకండ్ ఫోర్స్ కింద ఇంచుమించు డిఎంకే ఏఐడిఎంకే తోటి టీవీకే పోటీ పడుతుంది అనేది అంచనాలు ఇచ్చింది. ఇక మ్యాట్రిక్స్ సంస్థ డిఎంకే అధికారంలోకి వస్తుందని, ఏఐడిఎంకే సెకండ్ ప్లేస్లో నిలుస్తుంది. టీవీకే మాత్రం 10-12 స్థానాలకి పరిమితం అవుతుందని, మిగిలినటువంటి అన్ని సంస్థలు కూడా డిఎంకేకి అధికారం వస్తుందని స్పష్టంగా చెప్పాయి. ఇక చూస్తే అస్సాంకి సంబంధించి మాత్రము అన్ని సంస్థలు అస్సాంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వమే కొనసాగింది. పశ్చిమ బెంగాల్ మాత్రం చాలా కీలకం. పశ్చిమ బెంగాల్లో సర్వే సంస్థల యొక్క భిన్నమైనటువంటి అభిప్రాయాలు. జనమత్ పోల్స్ అనేటటువంటి సంస్థ టీఎంసీ ప్లస్ అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి టీఎంసీ అధికారంలోకి వస్తుంది అంటూ 195, 205 సీట్లు వస్తాయంటే 195 అంటే 294 సీట్లు మాత్రమే ఉన్నాయి. అంటే 2/3 వరకు కూడా చేరుకోవడానికి అవకాశం ఉందనేది జనమత్ పోల్స్ సంస్థ అంచనా. బీజేపీకి 80-90 సీట్లు మాత్రమే ఇచ్చింది. ఇంకా జేవీసీ ఇచ్చినటువంటి అంచనా 131, 152 అంటే తగ్గవారుగా ఉంటుంది. కానీ ఎడ్జ్ టీఎంసీకి ఉంటుంది అంటూ జేవీసీ చెప్పడం. అదే సమయంలో బీజేపీ మాత్రం 138, 159 అంటే ఇది కూడా అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది అనేటటువంటి అంచనాలు. మ్యాట్రిక్స్ సంస్థ 125, 140 అంటే ఎడ్జ్ రాదు అంటే పోటీ పడుతుంది కానీ 148 మెజార్టీ మార్క్ ఏది ఉందో దాన్ని చేరుకోవడం టీఎంసీకి కష్టం అనేది మ్యాట్రిక్స్ సంస్థ అంచనా. అదే సమయంలో బీజేపీ 146, 161 అంటే ఎడ్జ్లో ఉంటుంది, అధికారానికి చేరువుగా ఉంటుంది అనేటటువంటిది బీజేపీకి ఇచ్చినటువంటి మార్క్. పీ మార్క్ కూడా 118, 138 అంటే టీఎంసీ అధికారానికి చేరువులోకి వచ్చి ఆగిపోతుంది. 150, 175 అంటే అధికారాన్ని చేరుకునేటటువంటి అవకాశం బీజేపీకి ఉంది, చేజిక్కించుకునే అవకాశం అనేది పీ మార్క్ అంచనా. పీపుల్స్ పల్స్ సంస్థ మళ్ళీ టీఎంసీకే పట్టం కట్టింది. 177, 187 సీట్ల వరకు కూడా వస్తాయంటే 148 అధికారానికి క్రాస్ మార్క్ కాబట్టి 177 వరకు పెరుగుతుంది, 177 పైనే వస్తాయనేది పీపుల్స్ పల్స్ అంచనా. బీజేపీకి 95, 110 దగ్గర ఆగిపోతుందని. ఓవరాల్గా పోల్ ఆఫ్ ది పోల్స్ మాత్రం 142 దగ్గర టీఎంసీ ఆగిపోతుంది, 143 వరకు బీజేపీ తెచ్చుకుంటుంది అనేది. అంటే ఈ పోల్లు స్పష్టమైనటువంటి ఫిగర్ తోటి అంటే 10-15 సీట్లు తేడా ఉంటే కనుక ఖచ్చితంగా ఎడ్జ్ ఉందంటాం. కానీ 142 టీఎంసీ, 143 బీజేపీ అంటే ఎవరు కూడా ఎడ్జ్లో స్పష్టంగా లేరు అనేటటువంటి వివరాలని ఈ పోల్ ఆఫ్ ది పోల్స్ వెల్లడించింది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా వెస్ట్ బెంగాలే పీఠముడిగా కనిపిస్తూ ఉంది. ఎగ్జాక్ట్ పోల్స్ ఎలా ఉంటాయనేది 4వ తారీఖు వరకు మనం వేచి చూడాలి.